హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ జొన్నలతో దోశ. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. జొన్న దోశల కోసం ముందుగా జొన్నల్ని నానబెట్టుకోవాలి. మనము ఇందులో రైస్ ఏం యూస్ చేయట్లేదు. ఓన్లీ జొన్నలు అలానే ఉద్దిపప్పు మాత్రమే యూస్ చేస్తున్నాం. 2 కప్పుల జొన్నలు అలానే కొద్దిగా మెంతులు వేసి శుభ్రంగా కడుక్కొని తగినంత వాటర్ వేసి కనీసం అంటే ఒక 8 అవర్స్ పాటు బాగా నాననివ్వాలి. మిల్లెట్స్ ఎప్పుడూ కూడా మనము కుక్ చేసేటప్పుడు ముందుగానే నానబెట్టుకొని చేసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లం అన్నది ఉండదు. జొన్నల్లో గ్లూటెన్ ఉండదు కాబట్టి గోధుమలు పడని వాళ్ళు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. జొన్నల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే నైట్ డిన్నర్లో కానీ తీసుకున్నామంటే మనకి త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దానివల్ల వెంటనే ఆకలివ్వదు. సో మన వెయిట్ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళ డైట్లో జొన్నల్ని చేర్చుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఉద్దిపప్పు కూడా 1 కప్పు తీసుకొని శుభ్రంగా వాటర్తో 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. జొన్నల్ని ఉద్దిపప్పుని సపరేట్గా తీసుకోవటం వల్ల మనము జొన్నల్ని కొంచెము బరకగా గ్రైండ్ చేసుకుంటాము. ఉద్దిపప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. ఇలా వాటర్ వేసి ఉద్దిపప్పుని సపరేట్గా, జొన్నల్ని సపరేట్గా నానబెట్టుకోవాలి. ఇందులోకి 4 ఎండుమిర్చి తీసుకుంటే మంచిది. ఇది జస్ట్ ఉరికే ఫ్లేవర్ కోసము, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఉద్దిపప్పులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఏదో ఒక రూపంలో మనము రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. కొంచెం సన్నగా ఉన్న పిల్లలకి రెగ్యులర్గా సున్నుండలు అలాంటివి చేసి ఇచ్చామంటే మంచి పద్ధతిలో బరువు పెరగడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు జొన్నలు, ఉద్దిపప్పుని కనీసం అంటే ఒక 8 గంటల పాటు బాగా నాననివ్వాలి. ముందుగా జొన్నల్ని గ్రైండ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉద్దిపప్పుని కూడా ఎండుమిర్చితో పాటు ఉద్దిపప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి నేను 1/4 కప్ దాకా రైస్ తీసుకున్నాను. మీకు ఒకవేళ రైస్ ఇష్టం లేకపోతే అటుకులు కూడా తీసుకోవచ్చు. ఇలా రైస్ కానీ అటుకులు కానీ వేయటం వల్ల మనకి దోశలు అన్నవి మంచి కలర్ వస్తాయి. ఉద్దిపప్పుని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు జొన్నపిండి బ్యాటర్లోకి ఉద్దిపప్పును కూడా వేసుకొని ఈ 2 బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కనీసం అంటే ఒక 12 గంటల పాటు ఈ పిండిని ఫర్మనెంట్ అవ్వాలి. చూడండి, ఉదయాన్నే చూపిస్తున్నాను పిండి ఎంత చక్కగా పొంగిందో. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ని షేర్ చేస్తాను. అదేంటంటే మనము మిక్సీలో వేసినప్పుడు ఒక్కొక్కసారి పిండి పొంగదు కదా. అలాంటప్పుడు మనము మిక్సీలోకి వేసేటప్పుడు బాగా చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్తో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకున్నామంటే పిండి అన్నది బాగా పొంగుతుంది. గ్రైండర్లో వేసినప్పుడైతే అవసరం ఉండదు, కానీ మనము మిక్సీకి వేసినప్పుడు అది ఒక్కొక్కసారి వేడికి పిండి సరిగా పొంగదు. సో చన్నీళ్ళతో మీరు కనుక గ్రైండ్ చేసుకున్నారంటే పిండి బాగా పొంగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత పిండి తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు అలానే బేకింగ్ సోడా వేసుకొని ఇంకా దోశలు వేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కానీ లేదంటే ఎర్రకారం కానీ, నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతే నాన్ వెజ్తో కూడా సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మనము ఇందులో రైస్ యూస్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ ఉద్దిపప్పు అలానే జొన్నలతో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభిస్తాయి. అలానే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్, తర్వాత జింక్, మెగ్నీషియం లాంటి విటమిన్స్ కూడా బాగా లభిస్తాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఒక మంచి ఆప్షన్. మన ఛానల్లో ఆల్రెడీ జొన్నలతో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలానే మల్టీగ్రెయిన్ దోశ, ఇంకా రెడ్ రైస్తో దోశ, అలానే ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆల్రెడీ ఉంచాను. మీకు కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. జొన్నలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే కొద్దిగా తక్కువగా తీసుకుంటే మంచిది. ఇక మిగతా వాళ్ళు అంటే చిన్నపిల్లలు, డయాబెటిక్ పేషెంట్లు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు.
వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.